వస్తున్నామండి. ఏమైనదమ్మమ్మా? మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి గంగా. ఏడికమ్మమ్మా? అయ్యో మనం ముందు అర్జెంటుగా బయలుదేరాలి. ఇదిగోండి ఈ పనులు మళ్ళీ చూసుకుందాం. తర్వాత పెట్టుకుందాం. నువ్వు బయలుదేరు. అమ్మమ్మా మీతో ఆవిడ ఏం మాట్లాడింది? చెబితే ఉత్తరం అడుగుతారు. ఆ యమ్మ గంగకి తప్ప ఇంకెవ్వరికీ ఇవ్వద్దందిగా. చనిపోయే ముందు చెప్పింది. చివరి కోరిక నెరవేర్చకపోతే ఎలా? చెప్పను. నిన్నే ఏం మాట్లాడింది? ఏం మాట్లాడలేదు సార్. అటు వెళ్తుంటే ఎవరమ్మా అని అడిగాం. జమీందారింటి మనిషినని చెప్పింది. అంతే సార్. మేడంకి ఫోన్ చేశాను, ఇంకా రాలేదేంటి? అమ్మమ్మా అల్లంతా ఏంటమ్మమ్మా? ఏమైనది? అడుగుతుంటే చెప్పవేంటమ్మమ్మా? ఏమైనదమ్మమ్మా? అమ్మమ్మా అమ్మమ్మ చెప్పమ్మమ్మా. అమ్మమ్మా నువ్వు అలా మాట్లాడకుండా ఉండకమ్మమ్మా, నాకు భయం వేస్తుంది. ఏమైంది? నమస్తే మేడం. వీళ్ళేనండి లాస్ట్లో ఆవిడని చూసింది. మీ ఇంటి పర్సనే అని చెప్పారంటున్నారు మేడం. అమ్మమ్మా ఒకసారి చూసి కన్ఫర్మ్ చేయండి మేడం. కానిస్టేబుల్ ఆ క్లాత్ తీ. తల్లి ఏడవకే. నాకేడుపే కదా మమ్మ మిగిలింది. కూడానికి వెళ్తున్నాం అనుకుంటే ఇలా అమ్మ అమ్మ చచ్చిపోవాలనుకోదు.
మర్డర్ కాదు మేడం, వీళ్ళు సాక్ష్యం చెప్పారు, సూసైడ్. మేడం, బాడీని పోస్ట్ మార్టానికి పంపించాలి. వద్దు సార్, మా అమ్మని అక్కడికి తీసుకెళ్ళొద్దు. రూల్ ప్రకారం పోస్ట్ మార్టం చేయాలమ్మా. మీకు దండం పెడతాను సార్, వద్దు. మా అమ్మని ఇట్టకి వదిలేయండి సార్, మా అమ్మని కొయ్యొద్దు, నేను తట్టుకోలేను. మేడం, చెప్పమమ్మా, వద్దని చెప్పమమ్మా. చెప్తాను తల్లి, చెప్తాను. సార్, సూసైడ్ అంటున్నారు కదా, పోస్ట్ మార్టంకి పంపించకండి. అలా చేయడం కుదరదు మేడం. కమిషనర్ గారితో నేను మాట్లాడతాను. అది కాదు మేడం. ప్లీజ్, ఆయనతో మాట్లాడి మీకు ఇస్తాను. ఒక్క నిమిషం ఉండండి. భాగ్యం, వీళ్ళల్లో గంగెవరు? తెలియట్లేదయ్యా. అడగనా? ఇప్పుడేం అడక్కయ్యా, తెలిస్తే బాగోదు. ఆ, చెప్పరా. సిద్ధు, గౌరీ గారు సూసైడ్ చేసుకున్నారా? ఎప్పుడు? ఇంతకుముందే అనుకుంటా. అంత గొడవైందని పాపం చనిపోవాలనుకున్నారనుకుంటా. మన ఊరి చివరి చెరువులో ఆత్మహత్య చేసుకున్నారా? మేమందరం ఇప్పుడు అక్కడే ఉన్నాం. నువ్వు వెంటనే బయలుదేరారా? పంపరేమోరా. నువ్వు రాకపోతే బాగోదురా. కరెక్టే, వస్తున్నాను. సరే, త్వరగా రా. సిద్ధు, ఎక్కడికి వెళ్తున్నావురా? ఫ్రెండ్కి చిన్న ప్రాబ్లం అయింది అత్తయ్య, వెంటనే వెళ్ళాలి. ఏంటా ప్రాబ్లం? ఎవరా ఫ్రెండు? వీడి కంగారు చూస్తుంటే ఏదో అనుమానంగానే ఉంది. తేలుస్తాను. అంటే ఇది నేను కొట్టి గెంటేశానని చచ్చిందా ఏంటి? ఇక్కడేం మాట్లాడుకో. ఎంగేజ్ వస్తుంది, ఇంకొంచెం సేపు ఆగండి సార్. అలాగే మేడం. సార్ చేస్తున్నారు. 1 మినిట్. సార్, పర్వాలేదు సార్. ఒక ప్రాబ్లం వచ్చింది, మీరు హెల్ప్ చెయ్యాలి. పక్కనే ఉన్నారు సార్, ప్లీజ్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. అవును సార్, సూసైడ్ సార్. సరే సార్, అలాగే సార్, ఉంటాను సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తీసుకెళ్ళండి మేడం. వెళ్ళిపోయినది సిద్ధు, వెళ్ళిపోయినది. గౌరీ చచ్చిందా?
ఇందుకోసమేనా వీడిక్కడికి వచ్చింది? ఈ చావు మనకి ఉపయోగపడేలా ఉంది. వాడతా. మేడం, త్వరగా బాడీని తీసుకెళ్ళిపోండి. కమిషనర్ గారు చెప్పారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఎక్కువసేపు ఉంచితే నాకు ప్రాబ్లం అవుతుంది. సరే సార్, తీసుకెళ్ళిపోతాను. ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. ఎక్కడికి తీసుకెళ్లేది? మహాదేవి గారు, మీరాగండి. ఏంటి బలరాం గారు, రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్తున్నట్టు కనిపిస్తోందే? పోస్ట్ మార్టం అయ్యాక కదా మార్చురి దగ్గర అయిన వాళ్ళ సంతకం తీసుకొని బాడీని అప్పగిస్తారు. అందుకు విరుద్ధంగా వెళ్తున్నట్టున్నారు. కమిషనర్ గారు మాట్లాడారు మేడం. తర్వాత ఏమన్నా అయితే మీడియాకు సమాధానాలు ఆయన చెప్తారా? ఉన్నోళ్ళని ఒకలా, లేనోళ్ళని ఇంకోలా చూడకండి. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్, దట్స్ ఆల్. మహాదేవి గారు, ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఇలాంటి సమయంలో మీ కోపాన్ని ప్రదర్శించకండి. నేనొచ్చింది మీ చుట్టరికం తరపున కాదు, బాధ్యత గల ఉద్యోగిగా. యూనిఫామ్ లో రాకపోయినా నా డ్యూటీ నేను చేయాల్సిందే. ఏమండి, దయచేసి ఈ ఒక్క విషయంలో వదిలేయాలా? ప్లీజ్ అత్తయ్య, పాపం. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి, కమిషనర్ గారు చెప్పారు అంటున్నారు కాబట్టి పోస్ట్ మార్టం లేకుండా పంపిస్తాను. కానీ తీసుకెళ్లేదెవరు? మేడం వాళ్ళు తీసుకెళ్తాం అంటున్నారు మేడం. మీరా? అదెలా కుదురుతుంది? మా మనిషే కదా మహాదేవి గారు. మీ మనిషా? ఆవిడ మనిషా అని నేను అడగట్లేదు. తీసుకెళ్ళాలి అంటే మీలో ఎవరైనా ఆవిడకి సంబంధించిన వాళ్లే ఉండాలి. అమ్మ, అక్క, కూతురు ఇలా. మీలో అలా ఎవరున్నారు? చనిపోయిన ఆవిడతో రక్త సంబంధం ఎవరికుంది? వాళ్లే వచ్చి సాయం చేస్తే నిరభ్యంతరంగా తీసుకెళ్లొచ్చు. అభ్యంతరం ఏముంటుంది? నా సంతకం పెడతానండి. ఆవిడ మిమ్మల్ని పెంచిన ఆవిడ అంటున్నారు కదా. నేను చెప్పింది సొంతమై ఉండాలి అని. కన్నతలైతే చెప్పు, సంతకం తీసుకుంటాం. మహాదేవి గారు, ఇదేం బాగాలేదు. మీ బాగోగులతో నాకు సంబంధం లేదండి. ఈ ఒక్కటన్నా జరగాల్సిందే. బికాస్ చనిపోయింది క్రిమినల్. 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించింది. వచ్చిన కొన్నాళ్లకే చనిపోయింది. అది సహజ మరణం కాదు. పోస్ట్ మార్టం చేయకుండా, అయినోళ్ళతో సంతకాలు పెట్టించుకోకుండా బాడీని ఎలా పంపిస్తామండి? రేపేదైనా సమస్య వస్తే ఏ ఎవిడెన్స్ మా దగ్గర లేకుండా అడిగే వాళ్ళకి ఆన్సర్స్ ఎలా చెప్తాం? సో సంతకాలు కావాల్సిందే, నో డౌట్. ఈవిడ వాలకం చూస్తుంటే గంగతో సంతకం చేయించి హరిగారి దగ్గర గంగ నేరస్తురాలు కూతురని నిరూపించాలని చూస్తున్నట్టుంది. నా ప్లాన్ అదేనే. చెయ్యవే, ఇక నీ సమస్య నా కూతురుకుండదు. అట్టగేనండి, నానే సంతకం చేస్తాను. ఏం మాట్లాడుతున్నావే? గౌరీ నీ తల్లి అయితేనే కదా నువ్వు సంతకం చెయ్యాలి. నా తల్లి అమ్మమ్మ. అయ్యో, మరి చెయ్యి. తనెందుకు చేస్తుందండి? గౌరీ తన తల్లి కాదు. మరి గౌరీ కూతురెవరు? ఇది అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వస్తుందా ఏంటి? ఇలా అయితే కష్టం అండి. తొందరగా ఏ విషయం తేల్చకపోతే అనాథ శవంలా మున్సిపాలిటీ బండిలో ఎక్కించి పంపుతాను. అనాథ శవంలాగానే కాల్పించేస్తాను. అనాథ శవమేనా? చెప్పండి. కాదు. నువ్వు కొంచెం ఆగమ్మా. మంగా, నువ్వు కూడా రా. రా. జగదీశ్వరి గారు,
ఎక్కువ టైం లేదండి, ఓన్లీ 2 minutes. రా. ఎంత బాగా చిక్కావు గంగా. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. గంగెవరు భాగ్యం? ఎవరిని ఆ పేరుతో పిలవరే? ఆ ఏడుస్తున్నమ్మాయే అనుకుంటా. అయితే ఇల్లు ఉత్తరం ఇచ్చేయమంటావా? కరెక్ట్గా తెలియకుండా ఎలా ఇస్తాం? తెలుసుకొని ఇద్దాం. అలాగే. ఏంటమ్మా నువ్వు చేస్తుందేంటమ్మా? నువ్వు సంతకం పెడతానంటావేంటి? పెట్టకపోతే ఏంటమ్మా? అనాథ శవంలాగా అమ్మని వదిలేనా? గంగా, ఆవిడ కావాలనే నిన్ను నిరికించాలని చూస్తోందే. ఇదంతా సిద్ధుతో నీ పెళ్లి ఆపడానికే. అర్థం చేసుకో. నానింక అవన్నీ పట్టించుకున్నామమ్మా. ఆవిడ్ని ఎవరు లేని దానిలా నా వల్ల కాదమ్మా. మంగా, ఇంకా చూస్తావేంటి? నువ్వు చెయ్యాల్సింది గంగ చేస్తాను అంటోందే. గౌరి నీ తల్లి కదే, సంతకం చేయాల్సింది నువ్వే. ఆ? ఇది మరీ బాగుందమ్మమ్మా. గౌరీ నా తల్లని నేనెప్పుడు చెప్పలేదే. నువ్వు చెప్పకపోతే నాకు తెలీదా? అదంతా నాకు తెలీదు. దాంతో నాకేం సంబంధం లేదు. గంగని తప్పించడం కోసం నాకు తిప్పలు తేవాలని చూడొద్దు. ఇలాంటప్పుడు కూడా మారవేంటే? సంతకం పెడితే నా జీవితం మారిపోతుంది. నేను చెయ్యను. గౌరీ నా తల్లి కాదు, అంతే. మంగా, నువ్వు మరీ నన్ను ఇబ్బంది పెడితే వెళ్ళి పెడతా. అది అనాథ శవమే అని. మంగా, ఛీ! నువ్వు అసలు మనిషివేనా? అమ్మని అనాథ శవమని చెప్పడానికి నోరెలా వస్తుంది? ఆవిడ బ్రతికున్న నాళ్ళు తనని తల్లిగా ఎలాగూ చూడలేదు. చనిపోయాక కూడానా నిన్ను కన్నదే. కసాయిదాల్లో మాట్లాడకు. నిన్ను ఈ భూమి మీదకి తెచ్చిందన్న విశ్వాసం అన్న చూపించవే. నువ్వు చూపించు, నాకేంటంట? అంతగా అయితే నువ్వే వెళ్ళి సంతకం చెయ్యి, నన్ను అడక్కో. సేతాను దిక్కులేదల్లా వదలను. నేను ఒప్పుకోను. గౌరి నిన్ను పెంచింది, కన్న తల్లి కాదు. అలా నేను అనుకున్నా. పెంచిన రుణమైనా నన్ను తీర్చుకోవాల్సిందే కదమ్మమ్మ. గౌరమ్మ బతుకంతా కట్టాలతోనే ముగిసింది. ఇప్పుడు కూడా అదే కట్టమంటే తన ఆత్మ శాంతించదమ్మమ్మ. గంగా, నా మాట వినమ్మా. అమ్మమ్మ, నోరు లేని జీవాలు కూడా తోటి జీవి చచ్చిపోతే అల్లాడిపోతాయమ్మమ్మ. మన మనుషులు మనసే లేనట్టు ఉండకూడదు. ఆ తర్వాత ఏదో జరుగుద్దని మానవత్వం మర్చిపోకూడదు. ఈ గంగ మంగంత కటువుగా ఉండలేదమ్మమ్మ. అది తప్పినట్టు నాను నీతి తప్పలేను. అది తప్పు. ఆ తప్పు నేను చేయను. గౌరమ్మ అంతిమ యాత్ర గౌరవంగా నా సంతకంతో జరుగుద్ది అనుకుంటే సంతకం చేస్తాను. వేరే ఏది ఆలోచించను, అంతే. అమ్మా, అమ్మా గంగా, తల్లి. అయ్యో గంగా, గంగా. ఏదైతేనే గౌరీ చచ్చి నాకు ఉపయోగపడుతుంది. ఇక చచ్చిన గంగా ఇంటి కోడలు కాలేదు. అంతా నాకే. దీన్ని చూస్తుంటే సంతకం చేయడానికే వస్తున్నట్టుంది. జగదీశ్వరి చెడగొట్టడానికే వస్తున్నట్టు కనబడుతోంది. పెద్దదాన్ని రెచ్చగొడితేనే పనవుద్ది. ఇక్కడ అవ్వకపోయినా తమ్ముడి దగ్గర అయ్యేలా చూస్తా. సంతకాలు ఏడ చేయాలో చెప్పండి, నన్ను చేసేస్తాను. అయ్యో బలరాం, ఇవ్వండి. ఏంటి నువ్వు చేస్తుంది? అయ్యో మేడం,
చెయ్యొద్దమ్మా, ఈ అమ్మమ్మ చెప్తుంది విను. వదిలమ్మమ్మ, సంతకం చేస్తేనే అమ్మని మనకి అప్పగిస్తారు, చేయాల్సిందే. అయ్యో, అరే చెప్తుంటే వినవేంటే? గౌరి నీ తల్లే కానప్పుడు నువ్వెలా సంతకం చేస్తావు?